బికమ్ లైక్ దట్ నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అన్నోళ్ళు ద మొమెంట్ రిజెక్షన్ కమ్స్ ఇన్ దే చేంజ్ అంటే ఒక 180 degrees ఫ్లిప్ ఉంటుంది విచ్ మీన్స్ యూఆర్ నాట్ యూఆర్ ఇన్సల్టింగ్ యువర్ the one that you loved at one point and also your value ఆ మెటమార్ఫసిస్ ఏదైతే జరిగిందో దానికి వాల్యూ లేకుండా కదా. అండ్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఈ స్టోరీ ఎంత సింపుల్ అండ్ లైక్ సింపుల్ ఇన్ ద సెన్స్ ఎంత హ్యూమన్ అంటే దట్ ఆ రిజెక్షన్ లైక్ హౌ ఈజీలీ మనం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం, మనకి తెలిసి సొసైటీకి ఎంత ఈజీగా కన్ఫామ్ అయిపోతాం అనేది చాలా సింపుల్గా యాక్చువల్లీ యూ షోడ్ అండ్ వెరీ ఎఫెక్టివ్లీ యూ షోడ్. సో ద థింగ్ ఈజ్ అక్కడ ఏమైందంటే ఐ నీడెడ్ వన్ డివైస్ he had to hit the rock bottom అనమాట. సో దట్ అదే టైంలో దట్ ఈస్ అయితే ఆ ఫ్లిప్ కి కారణం మోస్ట్ Who are you when you hit rock bottom? right? సో అక్కడ ఏమవుతుందంటే ఆల్ ద స్టోరీస్ మన ఇంట్లో ఉన్న కల్చర్ ఏదైతే ఉంటుందో మన ఇంట్లో ఉన్న స్టోరీస్ ఏదైతే ఉంటాయో ఆల్ దోస్ స్టోరీస్ స్టార్ట్ యాక్టింగ్ అపాన్ యూ. That is all Especially for a guy who's already lost his father, who was the only caregiver he had. And now he lost the woman who he thought will take his father's place. As his, అంటే నాకు నా ఫ్యామిలీ అనుకునే ఒక అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. There cannot be a rocker bottomer than that. So అదే టైం మనకి జనరల్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో దట్ ఈస్ ద టైమ్ వెన్ యాక్చువల్లీ మన ఇంట్లో ఉండే కల్చర్ కస్టమ్స్ స్టోరీస్ ఎవ్రీథింగ్ స్టార్ట్ కండిషనింగ్ us. That is when the conditioning happened. So he hit the rock bottom. That is when all the ancestors start. So దానికోసం ఒక డివైస్ కావాలి, ఆ కండిషనింగ్ ఎలా జరుగుతుంది. అండ్ when I started understanding ఇలాంటి స్టోరీస్ గుర్తొచ్చి ఆ పాయింట్. I think when you're lost, you look for which direction to turn to. And because when you're lost, you're also feeling a lot of negative emotions inside, anger, frustration, and all. It's easier to turn in the wrong direction. Some of us don't, some of us do. But it's easier to turn in the wrong direction. So on this note, actually, since we are talking about this change of Rao Bahadur kada, so everything that happened before that in the film, people are saying lag. People are saying it is I don't know. They are naming it in many ways. What do you have to say? What do you have to say about it? What I have to say about it, I told you that day. Basically, నేను సినిమా చూసింది 1 day before release AMB Mall in a preview screening where Satya was also there, Maha was there, she was there, you were also there, all of us were there. నేను ఇంటర్వెల్లో బయటికి వెళ్తుంటే నేను మహాకి వెళ్ళి ఒకటి చెప్పా. యాక్చువల్లీ నేను ఇది ఇంటర్వ్యూలో ఇది చెప్పలే, ఇంటర్వ్యూలో సినిమా అదిరిపోయిందని మీ ఇద్దరికి చెప్పాను. నేను బయటికి వెళ్తుంటే అదిరిపోయిన సినిమా నాకు భలే నచ్చింది అన్న. సినిమా అయిపోయాక నేను ఒకటి వచ్చి చెప్పా, మహా ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ టెల్ యూ సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ లాగింగ్ అంటారేమో. నేను ఇప్పుడు చెప్తున్నా, ఎవరు ఏమన్నా నాకు పర్లేదు, దట్ ఫస్ట్ హాఫ్ ఈస్ ఇన్క్రెడిబుల్, దట్ ఈస్ మై ఫేవరెట్ హాఫ్ అన్న. ఇఫ్ యూ రిమెంబర్, ఐ రిమెంబర్ టెలింగ్ దిస్ ఇన్ యువర్ ఇయర్స్ అండ్ ఐ వాక్డ్ ఆఫ్. That is why I'm asking you. Because that first half, అబ్బా లాగ్, నేను అలా చూడనే లేదు సినిమాని. ఈ కథని ఇలా ఎలా ఆలోచించారు రా, ఈ కథని ఇలా ఎలా చెప్తున్నారు రా, వామ్మో హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్ రా. ఆ ఫ్యాసినేషన్ నేను చూస్తున్నా కాబట్టి నాకు ఒక్క సెకండ్ కూడా ఇప్పుడు కొందరు చెప్తారు నువ్వు టికెట్ కొనుక్కోలేదు కాబట్టి ఫ్రీ ప్రివ్యూ స్క్రీనింగ్ చూసావు కాబట్టి అంటారు. నేను టికెట్ కొనుక్కొని వెళ్ళున్నా ఐ వుడ్ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ 200%. బికాస్ ఐ వాస్ ఫ్యాసినేటెడ్. వెరీ వెరీ రేర్లీ డు యు గెట్ సినిమా దేర్ ఐ ఫీల్ లైక్ నాకు తెలియని ఒక వ్యక్తి, నా ఒక చాలా యూనిక్ థాట్స్ ఉన్న వ్యక్తి, వాడు కూర్చొని వాడి మనస్తత్వం ఏంటో నాకు చెప్తున్నాడు. అండ్ దోస్ కాన్వర్సేషన్స్ ఆర్ వెరీ ఎంట్రిచింగ్. సో యువర్ ఫిల్మ్ వాస్ హ్యావింగ్ దట్ కాన్వర్సేషన్ విత్ వెంకటేష్ మహా. సో నాకు ఒక్క సెకండ్ లాగా అనిపిస్తే అండ్ ఇట్ వాస్ మై ఫేవరెట్ హాఫ్. కాదు, ఓకే, ఫన్నీయెస్ట్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ అంటే ద ఐరనీ ఆఫ్ ది స్టోరీ రైట్ ఏంటంటే లాగ్ అనేది మనం ఎంత కండిషన్ అయ్యాం రీల్స్కి వాటికి వీటికి. వీఆర్ సో కండిషన్ టు దిస్ కైండ్ ఆఫ్ లైక్ ఫాస్ట్గా అయిపోవాలి. ద ఫ్యాక్ట్ దట్ మనం నిజంగా నార్మల్గా ఉన్నా సరే మనకి లాగా అనిపిస్తుంది. అంటే స్టోరీ దేర్ ఈస్ యాక్చువల్లీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను వేరే సినిమాలు, నా సినిమాకి జరిగిందని కాదు, వేరే ఫిల్మ్స్కి ల్యాగ్ అన్నప్పుడు కూడా నేను వెన్ ఐ వాచ్ దట్ ఫిల్మ్, నేను ఏంటి ఇది బాగుంది కదా ల్యాగ్ అని ఎందుకు వచ్చింది ఈ మాట అని ఆలోచిస్తే నాకు వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్
there's actually main story exists in that lag. The actual story, what actually the cause of the whole effect with the exists in that lag. సెకండ్ హాఫ్ బాగానే కూర్చుంది, ఇదంతా భలే ఉంది, ఈ పోర్షన్ లాగ్ ఉంది కదా అంటారు. నేను ఒకటే అంటా, కొన్నిసార్లు మీరు ఆ పోర్షన్ లాగ్ ఉందని చెప్పి మీరు ట్రిమ్ చేస్తే, ఇప్పుడు మీరు సెకండ్ హాఫ్ బాగుంది, బాగా పండుతుందన్నారు కదా, అది పండదంట. ఎక్కడ ఎలా లింక్తో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు స్క్రీన్ ప్లేలో ఒక రీజన్ ఉంటుంది, కొన్నిసార్లు ఎస్ మేబీ ఇట్ ఫీల్స్ కంప్లీట్లీ అన్నెసెసరీ, ఐ డోంట్ నో. బట్ నాకు ఈ లాగ్ వ్యాగ్ అంటేనే కొంచెం అది, ఎస్పెషలీ వెన్ ఫిల్మ్స్ ప్యూర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఈ పదాలు ఏంట్రా బాబు, కాంట్ వి గో బియాండ్ దట్, కాంట్ వి, it happens. I mean, you are the first through the door always gets martyred, but you are a martyr, that I can hopefully there will be lots more Venkatesh Maha films coming, which will change our taste, which will get us used to all kinds of cinema, all kinds of storytelling grammar, and hopefully there are many more storytellers who will come and give us a wide variety of storytelling grammar where like, oh, ila kuda cheppochu, and we get used to all of it. Because నేను ఒకటే చెప్తా భయ్యా, మీరు ఇదంతా సోది భయ్యా, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఫేర్ ఎనఫ్, ఐ కంప్లీట్లీ రెస్పెక్టెడ్. ఆ టైప్ సినిమాలు నాకు కూడా చాలా ఇష్టం. కానీ మీరు ఒకటో రెండో సినిమాలు కొంచెం ఓపెన్ మైండ్తో చూడగలిగితే మాత్రం, కొన్ని సినిమాలు మీ మైండ్ని ఎంత బ్యూటిఫుల్గా ఓపెన్ చేస్తుందంటే, మీ లైఫ్ని ఎంత బ్యూటిఫుల్ చేస్తుందంటే, అది మీరు మిస్ అవుట్ అవుతున్నారు. నాకు బొంగే కాదు, నాకు అక్కర్లేదంటే ఫేర్ ఎనఫ్, ఐ రెస్పెక్ట్ దట్, నో ప్రాబ్లం, నాకు కావాలి. సో నాకు రాబాంధు లాంటి సినిమాలు కావాలి. ఐఎమ్ సో గ్లాడ్ యూ వెంట మీరు. నువ్వు ఎక్కువ నవ్వేసి మాట్లాడుతున్నావు, నీకు అర్థం కాలేదు, మగాళ్ళ గురించి నాకు తెలుసు, నువ్వు నవ్వేసి మాట్లాడితే ఛాన్స్ ఇస్తున్నావు అనుకుంటాడు వాడు, నన్ను ఏమనుకుంటాడు, నేను కంట్రోల్లో పెట్టుకోలేదు అనుకుంటాడు. ఇలా బతకడం మొదలు పెట్టావనుకో, there is no way that woman will be happy with you, and if she is not happy with you, you are not going to be happy with her. Some people don't deserve it. Sure, if you are, like I know many friends who are in a toxic relationship where the woman is very toxic, I'm not talking about that, but that is not social conditioning. That is an individual having issues, unresolved issues. సోషల్ కండిషనింగ్ ఇస్, నువ్వు మగాడంటే ఇలా బతకాలి, ఒక అమ్మాయి అంటే ఇలా బతకాలి అని ఒక డైనమిక్ క్రియేట్ చేస్తారు. ఆ డైనమిక్ని ప్రెషరైజ్ చేస్తారు కండిషనింగ్ త్రూ. దానికి నువ్వు పడిపోతున్నావా లేదా అనే ఒక క్వశ్చన్ మీరే మీకు వేసుకోండి. ఐ థింక్ దాట్ వాస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే, బికాస్ ఇట్ ఈస్ వెరీ, ఎస్పెషలీ ఇన్ టుడేస్ వరల్డ్ వేర్ ద పోలరైజేషన్ ఇస్ సో మచ్. నువ్వు ఒకవైపు నువ్వు ఇలా ఉంటే నువ్వు తోపు, ఇలా లేకపోతే కక్కు సింపు ఏదేదో స్టార్ట్ చేస్తారు. నీకు అది వాడేమంటున్నాడో అది ఇంపార్టెంటా, వాడు చెప్పేది విని నువ్వు నీ లైఫ్ని నరకం చేసుకుంటావా, లేకపోతే నీ లైఫ్ని ఒక గార్డెన్ లాగా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసుకుంటావా? సో వెన్ యూ సెడ్ దట్, నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నా పిచ్ డెక్ గుర్తొచ్చింది. పిచ్ డెక్ దట్ వెంట్ టు 70+ ప్లేసెస్. సో దాంట్లో థీమ్స్ రాస్తాం కదా, దాంట్లో వన్ ఆఫ్ ద థీమ్స్ ఇస్ హౌ మెన్ ఆర్ also victims of patriarchy. Also major victims of patriarchy. Yeah, ante no, it's still say major victims are women. Are women. Ante it's not, I mean, sorry to cut you off, it's not that ippudu veelu victims aithe veelu okalu ekko okalu takku, because we are living in an ecosystem. Oka men, and I was raised by the strongest man that I know, my father. That's why I'm like this. Even my father, if he didn't fight as the being a victim of patriarchy, if he didn't fight his own patriarchy, I wouldn't have been raised this way. Absolutely. So it's an ecosystem. Andaru victims at equal level, at various levels. I don't see it as men and women are equally victims of patriarchy. Some suffering because the power dynamics that we have in both areas. Yeah, and also there are people who actually worked upon themselves and understood that they are becoming victims of this and kept that in bite-bite unnadu. And majority of men always succumb to that because the pressure is huge. Yeah, very huge. Utnappadu nunchi untada conditioning in 1,000 invisible ways. There are two things that, one, your identity as a man, and two, religion. ఈ రెండిటికి ఉన్న కండిషనింగ్ దేనికి ఉండదు. సో అది and beyond that, what I loved about adding to what you said, log kya kahenge, పక్కింటోడు ఏమంటాడు అని లైఫ్ని రూయిన్ చేసుకున్న దానికి, ఐ ఫీల్ లైక్ సింప్లీ పుట్ దిస్ మూవీ ఇస్ లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. పక్కనోడు ఏమన్నాడని ఏ రోజైతే సార్ చెప్పినట్టు మనం వింటాము, ఇట్స్ గాన్. Don't be a raw Bahadur. Don't be a raw Bahadur. I think I also want to talk about another be thing. Satya Dev. Yes. He comes across as such a kind, gentle man who's capable of love, who's capable of respect, and he will get that. అరే నువ్వు వెళ్ళి నువ్వు తోపులాగా బిహేవ్ చేస్తే ఎదుటివాడు నీకు ఎందుకు ఇవ్వాలి రెస్పెక్ట్, నీతో ఎందుకు మంచిగా ఉంటాడు?
ఎక్కువ మంది నీతో మంచిగా ఉంటే యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ విల్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ ఎమోషన్స్. బట్ రావ్ బహదూర్ హ్యాస్ ఓన్లీ స్పేస్ ఫర్ సస్పిషన్, డౌట్, నెగిటివిటీ, జెలసీ, envy and all these things in his mind. అండ్ ఈ థీమ్ చెప్పడానికి మహా ఎలాంటి ఒక అతి బేసిక్ డౌట్ పట్టుకున్నాడంటే, ఓకే ద లాస్ట్ 25 to 30 years ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఆ డౌట్ని క్లియర్ చేయడానికి మన దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఒక ఆప్షన్ ఉంది. బట్ 25 to 30 years ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఈజ్ లైక్ point not 1% of recorded history for how long we have been on this planet as an alpha species. Till say the 1990s or whatever, లైఫ్లో బేసిక్ డౌట్ ఏంటంటే, ఒక మగాడిగా నీ ఐడెంటిటీ ఏంటంటే, యూ నీడ్ టు బీ ఏబుల్ టు బిలీవ్ యువర్ మదర్ వెన్ షీ టెల్స్ యూ హూ యు ఆర్. అక్కడే నీకు డౌట్ వస్తే హౌ కెన్ యూ లివ్ పీస్ఫుల్లీ? And there is no way till 1992, 93, whenever it is the DNA testing started, if you can't, if a husband cannot believe his wife that his child is who she says she is, and if a boy cannot believe his mother that he is who she says she is, చాలా నేచర్లోనే మోస్ట్ బేసిక్ డౌట్ ఫర్ మ్యాన్ అది. సో అక్కడే నీకు డౌట్ వస్తే till 1992 there was no way of proving it. Now it is up to you to decide whether you want to take a leap of faith, trust the people around you and live a good life, a happy life, where your life will become so beautiful and happy if you are with the right people that it will become irrelevant what your actual identity is, but you will have joy. Adi important ah, na actual identity ఏంటనేది important ah. Okay, మన actual life బాలేకపోతే then it's a problem. Rao Bahadur uses that potent, powerful doubt to talk about this theme. Can you మీరు చెప్తుంటే అయ్యా బాబాయ్, అసలు ఈ కథ నేను బహుశా నేను ఎందుకు రాశానో నాకే తెలుసు అని అనుకుంటున్నాను. అంటే నా పాయింట్స్ నాకు తెలుసు, మీరు ఆ పాయింట్స్ చెప్పేస్తున్నారు యాక్చువల్లీ. సో ఐ టెల్ యు వెన్ you spoke to me, I read one book called ఇనప కచ్చడాలు. ఇనప కచ్చడాలు అంటే తాపి ధర్మారావు is one of the greatest literary persons తెలుగులో. ఆయన ఇంతకు ముందు చాలా రావ్ బహదూర్లా ఉన్నారు అనుకున్నాం. ఆయన ప్రిఫేస్ ఎప్పుడైనా కూడా ఫోర్వర్డ్ ఉంటుంది కదా, ఏమంటారు ముందు మాట ఉంటుంది కదా. సో అది చదివినప్పుడు దాంట్లో ఆయన రాస్తారు, అప్పుడు నేను ఇంత ఉన్నతంగా ఆలోచించలేదు. శ్రీశ్రీ గారి పేరు తీసుకొస్తారు, చలం గారి పేరు తీసుకు, వీళ్ళందరూ పుస్తకాలు చదివితే నేను ఎలా ఆలోచిస్తున్నానో నాకు అర్థమయ్యి ఐ జస్ట్ అవేర్నెస్ పెరిగింది నాకు. పెరిగి ఇట్లా నేను మారాను చాలా. నేను మారిన తర్వాత నాకు వచ్చిన ఆలోచనలని పుస్తకంగా రాస్తున్నాను సంథింగ్ అని చదివాను. ఇనుప కచ్చడాలు అంటే బేసిక్లీ ఒక పాయింట్లో ఒకనొక టైంలో ఉమెన్కి నడు నుంచి కిందకి వేసిన లాక్స్ దాని గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్, ఇట్స్ ఎ వెరీ స్మాల్ బుక్. దాంట్లో ఆయన ఏం మాట్లాడాడు, సో దట్ ఈస్ ద ట్రిగ్గర్ for the whole DNA plot and also something that నీ ఇన్సెక్యూరిటీ కోసం నువ్వు అలాంటి ఒక చాస్టిటీ బెల్ట్ వేస్తావా, లేకపోతే బతకనిస్తావా, నమ్మి బతకనిస్తావా? నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్, గర్ల్స్ అండ్ బాయ్స్ హూ కమ్ అండ్ ఆస్క్ మీ, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఒకటి చెప్తాను. చాలా మంది రిలేషన్షిప్లో ఎలా ఉంటారంటే, మనం ఒకరిని నమ్మిన తర్వాత ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేదంటే అది వాళ్ళ తప్పు. మనం కనీసం నమ్మలేకపోతే అది మన తప్పు. వాళ్ళు లైఫ్ లాంగ్ ప్రతి క్షణం ప్రతి సెకండ్ నేను ఆ నమ్మకానికి డిజర్వింగ్ అని ప్రూవ్ చేసుకుంటూ బతకలేరు కదా. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ. సో గాట్ టు టేక్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్. సో మీరు ఇప్పుడు చెప్పింది ఆయన దాంట్లో ఎలా మెన్షన్ చేశారంటే, మీరు ఇందాక జస్ట్ దీని ముందు చెప్పింది, సో దాట్ హీ జస్ట్ క్యాన్సిల్ పేట్రియార్కీ లైక్ దిస్, దేని గురించి రా అని చెప్పేసి ఇలా ఏమన్నారంటే, మాతృత్వం మదర్హుడ్ అని తెలుగులో రాశారు. నేను జస్ట్ మదర్హుడ్ ఈజ్ a natural phenomena. Fatherhood fact. Natural phenomena. Fatherhood is just a belief. పితృత్వం నమ్మగలిగితే ఫాదర్, పితృత్వం ఇస్ జస్ట్ విశ్వాసం అంతే. నమ్మగలిగితే ఫాదర్. అయితే ఆ దాంతో అరే అంత అందుకని ఆయన ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తుంటే, ఎనీ స్పీషీస్ ఒక దూడ పుట్టింది అనుకుందాం, అది అక్కడ పుట్టి అది పాక్కుంటూ తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. తండ్రి దగ్గరికి వచ్చిన దూడని ఎప్పుడైనా చూసారు? Oh my God. సో ఆయన దాంట్లో మెన్షన్ చేసి హీ జస్ట్ క్యాన్, అది
ఇంత బేసిక్ బయాలజికల్ బీయింగ్స్ మనం the బయాలజికల్ basic doubt of existence, bro, for Existence. mankind. I mean, like, imagine this guy, రావ్ బహదూర్, వాడిలో ఒక మార్పు వచ్చిన తర్వాత వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ఆల్మోస్ట్ బలవంతంగా. అండ్ అక్కడ ఒక బ్యూటిఫుల్ గ్రే ఏరియా ఉంది, విల్ కమ్ టు దట్ లిటిల్ లేటర్, ద గ్రే ఇన్ హర్ క్యారెక్టర్. పెళ్లి అంటే లిటరలీ ఇది ఇంకా నా ప్రాపర్టీ, నేను రాజు, నేను అడగడం ఏంటి, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని ఒక యాటిట్యూడ్ వచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ యాటిట్యూడ్లో పెళ్లి చేసుకున్నోడు ఎలా ట్రీట్ చేసుకుంటాడు? ఓకే, నువ్వు మంచిగా నీ వైఫ్ని ట్రీట్ చేసి ఉంటే నీకే లోపల అరే ఐ హ్యావ్ ట్రీటెడ్ హర్ ఈక్వలీ, షీఈస్ ఈక్వలీ హ్యాపీ, నేను మంచి హస్బెండ్ అని నేను చెప్పుకోవడం కాదు, నా వైఫ్ నిజంగానే నాతో ఉండడానికి సంతోషంగా ఉంది అని ఆ నమ్మకం నీకే ఉంటే, నీకు నిజంగా తన దగ్గర నుంచి ప్రేమ దొరికేసి ఉంటే, నువ్వు ప్రేమ ఇచ్చి ఉంటే, ఈడు నా కొడుకా కదా అనే డౌట్ కూడా రాదు. అది నిజమో కాదు తర్వాత, అది ఇర్రెలవెంట్, బట్ నీకు ఆ డౌట్ కూడా రాదు. అప్పుడు రావ్ బహదూర్ లైఫ్ ఎలా ఉండేది? ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ, 2 కొడుకులు, ఒక అమ్మాయి, ఒక ప్యాలెస్, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్, ఈజ్ ఫిజికలీ కేపబుల్, వెల్త్ ఉంది, ఈజ్ ఇంటెలిజెంట్, ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఆల్రెడీ జనరేషనల్ వెల్త్ ఉంది, మళ్ళీ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి కోటీశ్వరుడు అయ్యాడు, 20 కోట్లు బిజినెస్ చేసింది ఆ బిజినెస్ ఫ్యాక్టరీ, బిస్కెట్ ఫ్యాక్టరీ. ఎంత హ్యాపీగా ఉండేది వాడి లైఫ్. ఆ ఒక బేసిక్ ప్రాబ్లం వల్ల, ఈ ఒక్క డౌట్ వల్ల అసలు సర్వనాశనం చేసుకున్నారు లైఫ్, అందరి లైఫ్.